దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చదవబడిన వాక్య భాగమును మనము పరిశీలించినట్లయితే, మొదటిగా దేవుని చేత చేయబడిన మనుష్యులు ఆదాము అవ్వ అనువారు. వారుండే సమస్త మానవాళి వచ్చినదని బైబిల్ మనకి బోధిస్తున్నది. దేవుడు వారిని అన్ని వృక్ష ఫలములను తినుటకు అనుమతినిచ్చి మంచి చెడులను తెలియపరచు వృక్షము యొక్క ఫలములను తినకూడదని వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. వారు మరణము లేని వారుగా జీవించుటకు జీవవృక్ష ఫలములను కూడా అక్కడ ఉంచి వాటిని తినుటకు వారికి అవకాశం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆ ఏదోను తోటలో సర్పమున్నది, అది యుక్తి కలిగినదై మాట్లాడగలిగినదై ఉండినట్లుగా మనము చూస్తాం. ఆ సర్పము స్త్రీ అయిన అవ్వతో మాట్లాడి, నీవు ఆ వృక్ష ఫలములను తిన్నట్లయితే నీవు దేవుని వంటి వాడవై ఉంటామని చెప్పినప్పుడు అవ్వ ఆమె హృదయములో ఇంకేదో గొప్పదాన్ని సాధించడానికి ఆశపడి ఆ వృక్ష ఫలములను తిని వాటిలో కొన్ని తన భర్తకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వారిరువురు తిని దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట వలన వారు పాపములో పడిపోయిన వారుగా మనకు కనబడుతుంది. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు కనుకనే మనుషులు నిత్యము జీవించడానికి కావలసిన జీవవృక్ష ఫలములను ఉంచి ఆ వృక్ష ఫలములు తినుటకు అనువుగా ఏదెను తోటలో ఉంచాడు. మనుషులు దురాలోచనతో కూడినటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో ఆ కోరిక దేవుని ఆజ్ఞను మీరినట్లుగా చేసి పాపములో పడిపోవడానికి కారణమైంది. ఒకని చేత ఈ లోకములోనికి పాపం వచ్చిందని, ఆ పాపం వలన మరణం వచ్చిందని, ఆ మరణము మనుషులందరికీ ప్రాప్తించినని వాక్యము సెలవిస్తున్నది. అందుకనే పుట్టినవాడు మరణించక తప్పదు. అయితే ప్రియమైన వారలారా, ఆదాము అను ఒక మనిషిని అవిధేయత వలన ఈ లోకములోనికి పాపము ప్రతి ఒక్కరికి ఎలాగో వచ్చిందో, అదే విధముగా ఒక మనిషిని విధేయత వలన నీతిని బట్టి నిత్య జీవమును నడిపించుటకు క్రీస్తుని మనకు అనుగ్రహించున్నాడు. మొదటి పురుషుడైన ఆదాము చేసిన పాపము, ఆ పాపము వలనైన మరణము వీరి మీదకి రాకుండా క్రీస్తులో కలిగిన నీతి ఆయన విధేయత వలన మనందరికీ ఆపాదించబడుటకు దేవుడు కృప చూపించాడు. దావీదు, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములో కన్నది అని మాట్లాడతాడు. అయితే దావీదు మహారాజు, నాలో ఉన్న పాపపు స్వభావమును మరియు నా క్రియల పాపమును తొలగించువాడవు నీవే నీ రక్షణతో నన్ను మరలా ఆనందింపజేయువాడవు, నీవే నన్ను రక్షించువాడవు, నీవే నన్ను నా పాపము నుంచి విముక్తుడని చేసి సంతోషపరచువాడు అని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. దావీదు దేని కొరకైతే పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడో దానికి సమాధానముగా దేవుడు క్రీస్తుని సర్వమానవాళి కొరకు ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా అవిధేయతలో నుంచి విధేయతలోనికి, పాపములో నుండి నీతిలోనికి, మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి క్రీస్తు పునాది అయి ఉన్నాడు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుడు అనుగ్రహించు నిత్య జీవమును పొందుకుందుము గాక.